నామానికి మహిమ కలుగును గాక. ఆమెను చెప్పండి ఒకసారి. ఓకే, చాలా సంతోషం కదా. మరి ఈ సమయంలో నన్ను స్థలంలో నిలబెట్టిన దేవునికి, దేవదేవునికి మొట్టమొదట ఆయనకే మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో అలాగనే వారి యొక్క కుమారుడు మరి సపరపు సత్యనారాయణ గారు వారి ప్రభునందు నిద్రించారు. ఆ కారణాన్ని బట్టి మేము ఇక్కడ నిలబడ్డాం కనుక ఆ కుటుంబానికి, భీమరాజు గారికి, అలాగనే సత్యనారాయణ గారి యొక్క సతీమణి గారికి, సోదరి పేరు మరి నాకు ఐడియా లేదు, సోదరికి, అదే రీతిగా వారికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె భారతి, పెద్దలుడి గారు వెంకటేషు, చిన్న కుమార్తె జ్యోతి, అలాగే చిన్నలుడి గారు శ్రీను, వారికి ఇచ్చిన బిడ్డలకి, అలాగని ఆ తల్లి యొక్క చిన్న కుమారుడు వెంకన్న గారికి, అలాగే వారి కుమార్తె మంగారత్నం గారు కదా, మంగారత్నం గారికి దేవుడు మంచి ఆదరణ ఇవ్వాలని మరి ఈ సమయంలో మా ప్రార్థన. దేవుడు వారి హృదయాలను బలపరచాలి, ఆదరించాలని ప్రార్థన కనుక వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు వారికి కూడా తెలియజేస్తున్నాను. వెంకటేష్ తల్లి గారికి, లక్ష్మి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే కుటుంబ రక్త సంబంధులు కూర్చున్నారు ఇక్కడ, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా కదా. మరి ఈ సమయంలో కొంచెం కూర్చుని మాట్లాడతాను. నాకు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ఆరోగ్యం బాగోలేదు, కొంచెం కూర్చుని మాట్లాడతాను, ఏమనుకోకండి, అన్యదా భావించకండి. కూర్చుని వర్తమానం అందిస్తాను, మీరు జాగ్రత్తగా దేవుడి మాటలు వినండి. దేవుని వాక్యంలో ఎన్నో గొప్ప సంగతులు వ్రాయబడ్డాయి. చక్కగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ సందర్భంగా మనం దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నాం. 14వ వచనము, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. చాలు అంతవరకు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అని ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారా అనే ఒక ప్రశ్న దేవుని వాక్యం మనకి వేసింది, దేవుని వాక్యంలో కనబడుతుంది. అది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏదనగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుకుందాం. అయితే మృతులు ఎలాగు లేతురు, అది రెండవ ప్రశ్న. మృతులు ఎలాగు లేతురు, అది రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న తర్వాత అదే భాగం, వారెట్టి శరీరముతో ఒత్తురని ఒకడు అడుగును. వారెట్టి శరీరముతో ఒత్తురు. మనకిక్కడ 3 ప్రశ్నలు కనపడుతున్నాయి. వారెట్టి శరీరముతో ఒత్తురు, అదొక ప్రశ్న. మనం ఈ 3 ప్రశ్నలకి మనం సమాధానం వెతుక్కోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడాలి. దయవుంచి మొదటి ప్రశ్న మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అన్న ప్రశ్నకు సమాధానం మనం వెతుకుదాం. దేవుని వాక్యంలో నుండి సమాధానాన్ని వెతుకుదాం. ఇదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం కానించి మనం చదివితే, 22, 23 వచనాలు చదివితే అక్కడ మనకు జవాబు దొరుకుతుంది. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునని క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు.
మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అన్న ప్రశ్నకు క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అని ఇక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. అందరూ బ్రతికించబడరు, ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారు. అందరూ బ్రతికించబడరు. కేవలము ఆయన వారు మాత్రమే బ్రతికించబడతారు. ఆయన వారు అంటే అర్థం ఏమిటి అంటే, దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆయన వారు అనగా 1 పేతురు 2:9 ప్రకారం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అన్నాడు. ఏర్పరచబడిన వంశము అంటే ఆయన వంశములోకి వెళ్ళడం. ఆయన వంశములోకి వెళ్ళడం అనగా ఆయనకు జన్మించటం. అక్షయ బీజము ద్వారా జన్మించాలి. ఎప్పుడైతే మనం తిరిగి జన్మిస్తామో అప్పుడు ఆయన వారం కాగలుగుతాం. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ మాటలు ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రిక, అలాగే పేతురు రాసిన 1 పత్రికలో ఈ విషయాలు మనకు తేటగా కనపడతాయి. చూడండి, దయవుంచి యాకోబు రాసిన పత్రిక మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రికలో ఈ సంగతి మనకు తెలియచేస్తున్నాడు. చూడండి, 1:18 మనం చదివితే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనల్ని కన్నాడు. ఆయన మనల్ని కన్నాడు కనుక మనం ఆయన వారం అవుతాం. ఆయన బీజానికి మనం జన్మించాం కనుక ఆయన వారం అవుతాం. అలాగునే పేతురు రాసిన 1 పత్రికలోనే 1 అధ్యాయము 22వ వచనం చదివితే, మీరు 1 పేతురు 1:22 మనం చదివితే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక. సరే, అక్షయమైన బీజము నుండి పుట్టించబడిన వారు కనుక అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారము. ఎవరు అక్షయుడు? అక్షయుడంటే నాశనము లేనివాడు. ఎవరా నాశనము లేనివాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవ్వరూ కాదు. కారణం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు, జీవిత కాలానికి ఆది గాని జీవానికి అంతము గాని లేనివాడాయన. జీవిత కాలానికి ఆది లేదు, జీవానికి అంతము లేదు. అంతము లేనివాడు అక్షయుడు. అటువంటి అక్షయుడికి మనం తిరిగి జన్మించాలి. ఆ అక్షయ బీజానికి మనం ఎప్పుడైతే జన్మిస్తామో మనం ఆయన వారం అవుతాం, ఆయన సంతతి అవుతాం. లోకరీత్యా కూడా ఒక తండ్రికి జన్మించామనుకోండి, అతని సంతతి వారు అవుతారు. లోకరీత్యా మనం ఆలోచన చేస్తే ఒక తండ్రికి జన్మిస్తే ఆయన సంతతి వారు అవుతారు. అలాగే ఆత్మీయ జీవితంలో అక్షయుడగు అంటే నాశనము లేనివాడు, అతడు పరిశుద్ధుడై ఉండాలి, అతడు నాశనము లేనివాడై ఉండాలి, అతడు అక్షయుడై ఉండాలి. అతని జీవితకాలానికి ఆది కానీ జీవానికి అంతము కానీ లేనివాడై ఉండాలి.
అటువంటి వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అక్షయుడు, ఆయన అంతము లేనివాడు. ఎవరైతే ఆయనకు తిరిగి జన్మిస్తారో, ఎవరైతే ఆయనకు జన్మిస్తారో, అక్షయ బీజం ద్వారా ఎవరైతే పుట్టించబడతారో, అంటే ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభువే నిజదైవమని ఎరిగి ఎవరైతే మారు మనసు పొంది పాపక్షమాపణ కొరకు బాప్తిసం తీసుకుంటారో వారు ఆయన వారు అవుతారు. అనగా ఎవరైతే దేవునితో సమాధాన పడతారో, యేసు ప్రభుని ద్వారా ఎవరైతే దేవునితో సమాధాన పడుతున్నారో, యేసు ప్రభువే నా పాప శిక్ష అంతా భరించారు, నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు కనుక నా పాపపు శిక్ష ఆయన భరించాడు, నా మరణాన్ని ఆయన అనుభవించాడు, పాపానికి వచ్చే జీతం మరణం, నా మరణం ఆయన మీదేసుకుని ఆయన మరణించాడని, నా పాపపు శిక్ష అంతా ఆయన భరించాడని ఎవరైతే ఇది గ్రహించి యేసు ప్రభువారిని తమ స్వరక్షకునిగా, తమ సొంత రక్షకునిగా ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన కార్చిన రక్తములో జన్మ కర్మ పాపములు కడుక్కుని పరిశుద్ధులై ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, ఎవరైతే దేవునితో ఆ విధంగా సమాధాన పడుతున్నారో వారు ఆయన వారు అవుతారు. మన ప్రియులు సప్పరపు సత్యనారాయణ గారు మరి చివరి దినాలలో ఆయన దేవునితో సమాధాన పడిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరి ముందు దినాల్లో ఆయన ఏ రీతిగా జీవించినప్పటికీ లాస్ట్ దినాల్లో ఆయన రక్షణ పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. ముందు దినాల్లో ఎంత చెప్పినా నాటుకోవు మాటలు, ఎంత చెప్పండి నాటుకోవు. ఒక వ్యక్తికి ఎప్పుడు నాటుకుంటాయంటే భయంకరమైన పరిస్థితుల గుండా నడిచినప్పుడు, అనారోగ్య పరిస్థితుల గుండా నడిచినప్పుడు మరణ భయము ఆ వ్యక్తిని లొంగదీస్తుంది. మరణ భయమే లొంగదీస్తుంది. కొంతమంది ఎంత చెప్పినా నాటుకోదు. ఆ వ్యక్తులు ఎప్పుడు లొంగుతారంటే మరణ భయం లొంగదీస్తుంది. మంచం మీదకి వెళ్ళి ఆ వ్యాధితో, భయముతో కలవరపడుతున్నప్పుడు అప్పుడు ఒక వ్యక్తి దేవునికి లోబడతాడు. ఒకవేళ ముందు జీవితంలో ఆయన ఎలా జీవించినప్పటికీ, సత్యనారాయణ గారు ఎలా జీవించినప్పటికీ, ఆయన చివరి దినాలలో ఆ వ్యాధి చేత నలుగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవునితో సమాధాన పడి ఉంటారు. ఆయన దేవునితో సమాధాన పడి ఆయన రక్షణ పొంది దేవునితో సమాధాన పడ్డారు. దేవునితో తన హృదయాన్ని సరిచేసుకున్నారు. ఖచ్చితంగా ఒప్పించబడతారు, దేవుని రాజ్యానికి వెళతారు. అందుకు నేను ఒక విషయం చెప్తాను. మాకు వేమవరంలో సహవాసం ఉంది, ఆచంట వేమవరం. అక్కడ ఆంజనేయులు గారని ఆ ఊరు ప్రెసిడెంట్గా చేశారు. ఆయన రొయ్యలు చెరువులు అవి ఉన్నాయి. ఆయన భార్య దేవుణ్ణి నమ్ముకున్నారు, మంచి విశ్వాసి. కానీ ఈయన దేవుడు అంటే ప్రభు అంటే ఇష్టమే, కానీ మందిరానికి అది సరిగా వెళ్ళేవారు కాదు. ఆ రొయ్యలు చెరువుల మీద ఎక్కువగా ఉండేవారు. ఆయనకి షుగర్ అది వచ్చి చాలా ఇబ్బంది అయ్యి కొంతకాలానికి ఆయన చనిపోయారు. అప్పుడు ఆదరణ కూడిక నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. వెళ్ళి ప్రసంగం చేశాను. నేను అప్పుడు చెప్పాను, ఏ మనిషి గమ్మును మనం తీర్పు తీర్చొద్దు, ఎవరికి గమ్మును తీర్పు తీర్చొద్దు. అతను రక్షణ పొందలేదు కదా, అతను నరకానికి వెళ్ళిపోతాడు అని మనం తీర్పు తీర్చొద్దు. అతను అలా జీవించాడు కదా, దేవుడు లేకుండా జీవించాడు కదా, నరకానికి వెళ్ళిపోతాడని ఎవరు మనం తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను దేవుని వాక్యములో నుండి. మనం యేసు ప్రభువుతో ఇద్దరు దొంగలను ఆ దొంగలను సిలువేశారు ప్రభువుతో. దొంగలని వాళ్ళు తమ జీవిత కాలమంతా దొంగలే. ఏనాడు వారు మంచిగా జీవించలా. దొంగలని బైబిల్ చెప్తుంది వాళ్ళ గురించి. వాళ్ళ జీవితకాలం అంతా కూడా దొంగలే. ప్రభుతో కూడా సిలువేయబడ్డారు.
అయితే అందులో కుడివైపు దొంగ తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఎందుకంటే సిలువలో యేసు ప్రభువారు వాళ్ళని క్షమిస్తున్న విధానము, మేకులేసి తన ప్రాణాన్నే తీసేస్తుంటే భయంకరమైన మేకులతో కొట్టి, అలాగే తల మీద ముండ్ల కిరీటం పెట్టి, దూషిస్తూ రకరకాలుగా మాట్లాడుతూ హేళన చేస్తూ భయంకరంగా హింసలు పెడుతూ కాండ్రకించి ఉమ్ములు ఊస్తూ ఎన్నో రకాలుగా బాధ పెడుతున్నప్పటికీ కూడా వారిని క్షమించటం, దీర్ఘశాంతంతో వారిని క్షమించటం, అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ సూర్యుడు అదృశ్యుడవడం, బండలు బ్రద్దలవ్వడం, ఇలాంటి సన్నివేశాలన్నీ కూడా ఆ కుడివైపు దొంగ చూస్తున్నప్పుడు ఒప్పించబడ్డాడు. నిజంగా ఈయన దేవుని కుమారుడే, నిజంగా ఈయన దేవుడే, లేకపోతే ఇలాంటి సహనము, ఇలాంటి ఓర్పు ఎవరికి ఉంటుంది ఇది అని ఆ విషయాలన్నీ కూడా అతను ఆ క్షణములో ఆలోచించి వెంటనే ప్రభువుని అడుగుతున్నాడు, యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్నొక్కసారి జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. బ్రతుక్కాలమంతా దొంగ ఆ క్షణములో మార్పు చెందాడు. అంతే, ప్రభు అభయమిచ్చి అతను తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ లోకం ఏమనుకుంటుంది? అతడు దొంగే అనుకుంటుంది లోకం. లోకం హృదయంలో అదే ముద్ర, అతడు దొంగే. కానీ అతను దేవునితో సమాధానపడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ లోకం దృష్టిలో వాడు దొంగే అనుకుంటుంది. కానీ అతను దేవునితో సమాధానపడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకే ఆ వేమంలో ఉన్న వ్యక్తి గురించి, ఆ ప్రెసిడెంట్ గారి గురించి చెప్తున్నా. ఏమో లాస్ట్ దినాల్లో ఆయన మంచం మీద ఉన్నప్పుడు దేవునితో సమాధానపడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడేమో. నువ్వు తీర్పు తీరిస్తే మనం దోషులం అవుతాం అక్కడ. అలాగున సప్రపు సత్యనారాయణ గారు కూడా ఆ చివరి దినాలలో, ఆ బాధలో, ఆ భయములో, ఇక నేను చనిపోతాను అన్న భయములో, ఇంకా నాకు జీవితం లేదు అన్న భయములో ఒకవేళ దేవునితో సమాధాన పడవచ్చు కదా. ఒకవేళ అక్కడికి నడిపించడానికి కదా వారి తల్లి ప్రార్థనా పరురాలు, వారి మనవరాలు ప్రార్థనా పరురాలు భారతి, అలాగే జ్యోతి, వారి తల్లి ప్రార్థన, దైవజనుల ప్రార్థన, మాలాంటి దైవజనుల ప్రార్థన, సంఘ పరిషత్తుల ప్రార్థన ఎలా వదిలేస్తుంది? ఏ రకంగా వదిలేస్తుంది? అందుకే దేవుడు ప్రేమామయుడు. అలాంటి లొంగకపోతే అలాంటి అనారోగ్యాలు ఇచ్చైనా శారీరకంగా స్వస్థత పొందడం, బ్రతకడం పెద్ద సమస్య కాదు, కానీ ఆత్మను కాపాడాలి. అందుచేత అలాంటి అనారోగ్యమైన ఇచ్చైనా దేవుడు వాళ్ళని దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళతాడు, వాళ్ళు సరి చేస్తాడు దేవుడు. అందుచేతని ఆయన ఖచ్చితంగా లాస్ట్ దినాల్లో ఖచ్చితంగా దేవునితో సమాధానపడి, దేవుని దగ్గర ఏడ్చి పశ్చాత్తాపడి దేవునితో సమాధానపడి ఉంటారు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయి ఉంటారు. అందుచేత ఆ విధంగా ఆయన సంతతైన వారు తిరిగి బ్రతికించబడతారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో, ఎవరైతే మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో ఆయన సంతతి వారు అవుతారు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వారు వస్తారు. ప్రభుని తమ స్వరక్షకునిగా వారు అంగీకరిస్తారు. ఆయన సంతతి అవుతారు. ఆయన సంతతి అయిన వారు రేపు ప్రొద్దుట ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బ్రతుకుతారు. ఎందుకంటే మరణము దాటినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము దాటినవాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడని ప్రశ్నించిన ఏకైక వీరుడు యేసు ప్రభు. మరణాన్ని లొంగదీసిన వాడు. ఏ మనుషుడికి మరణం లొంగలేదు.
కానీ మరణం ఎవరికి లొంగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికే లొంగింది. మరణము కంటే బలవంతుడు యేసు ప్రభు. అందుకుని మరణాన్ని లొంగదీసి మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని దాటినవాడు. అందుచేత అటువంటి ప్రభువునందు, అటువంటి వీరుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అటువంటి జయశాలి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభువును అంగీకరిస్తున్నారో అట్టి వారు కూడా బ్రతికించబడతారు. ఆయన వచ్చినప్పుడు వారిని బ్రతికిస్తాడు. అదే దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము దేవుని వాక్యం ఇలాగ మనకు తెలియచేస్తుంది. 6వ అధ్యాయము దయవుంచి ఈ మాట చదువుదాం. 14వ వచనము. దేవుడు ప్రభువుని లేపెను, సరే తండ్రి అయిన దేవుడు ప్రభువుని లేపెను, మనలను కూడా అది తన శక్తి వలన లేపును. ప్రభు వచ్చినప్పుడు తన శక్తి వలన లేపుతాడు. తండ్రి అయిన దేవుడు ప్రభువుని లేపాడు. ఇది జగమెరిగిన సత్యం. ఇది జగమెరిగిన సత్యము. పునరుద్ధానుడై తిరిగి లేచాడు. పునరుద్ధాన శరీరముతో తిరిగి లేచాడు మన మధ్యలో యేసు ప్రభు. తండ్రి అయిన దేవుడు ప్రభువుని లేపారు. ఇది వాస్తవం. అందుచేత తండ్రి అయిన దేవుడు ప్రభువుని లేపారు కనుక రేపు ప్రొద్దుట ప్రభు వచ్చినప్పుడు తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు ఆయన. అది అక్కడ వాక్యం సెలవిస్తుంది. మనలను కూడా తన శక్తి వలన లేపును. అంటే మనం బ్రతుకుతాం. ప్రభు వచ్చినప్పుడు మనం బ్రతికించబడతాం. అందుచేత యేసు ప్రభువుని మీ స్వరక్షకునిగా అంగీకరించాలి. ఇంకా ఈ ఆదరణ కూడికి వచ్చిన వారిలో ఇంకా ఎవరైనా మరి యేసు ప్రభువుని మీ స్వరక్షకునిగా అంగీకరించకుండా ఉంటే మీరు ఆలోచించాలని, ఈ విషయాన్ని మీరు చక్కగా ఆలోచించి యేసు ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. సపరపు సత్యనారాయణ గారి యొక్క ఈ జ్ఞాపకార్థ కూడికలు లేక ఈ ఆదరణ కూడికలో, ఈ ఆదరణ కూడిక విచ్చేసిన మీలో ఇంకెవరైనా యేసు ప్రభువుని రక్షణకర్తగా అంగీకరించకపోతే ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించాలని ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాం. ఆయనే లోకరక్షకుడు. వేద సూక్తులు కూడా ఆయన గురించి మాట్లాడుతున్నాయి. ప్రజాపతి దేవేభ్యం ఆత్మను యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్త అంటాడు. అంటే ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతి లోకానికి దిగిరావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రాయశ్చిత్తము కొరకు ప్రజాపతిగా ఈ లోకంలోకి ఆయన దిగి వచ్చాడు. ఆయన ప్రజాపతి అనగా ప్రజలను సృష్టించిన వాడు ఆయన. ఆయన ఈ లోకానికి దిగొచ్చి ప్రాయశ్చిత్తం కొరకు తన ప్రాణము పెట్టి మానవ జాతికి రక్షణ అనుగ్రహించిన దేవుడు ఆయన. ఆయన 3 మ్రేకుల మీద వేలాడుతూ వచ్చాడు. అందుకని వేద సూక్తి మాట్లాడుతుంది, చత్వారి శృంగతయో అస్య పాద ద్విపాద ద్విహస్త సప్త శీర్షే అస్తాసో హస్య త్రిధావృత వృషభోరోరవీతి మహాదేవు మత్యాగము అవివేశ అన్నాడు. మహాదేవు అంటే మహాదేవుడు, మత్యాగము, మత్యులంటే మానవులు, యాగం అంటే యజ్ఞము. ఆయన యజ్ఞం చేశాడు. మహాదేవుడు మానవుడై యజ్ఞం చేశాడు. ఎలా చేశాడు యజ్ఞము? త్రిధావృత వృషభోరోరవీతి అన్నాడు. త్రిధావృత వృషభోరోరవీతి 3 మ్రేకుల మీద ఒక పశువులే వేలాడాలి అని చెప్పాడు. యేసు ప్రభు వారు శిలువ మీద పశువులే వేలాడుతూ వచ్చారని భక్త యోహాను చెప్పాడు. ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లని యోహాను సంబోధించాడు. అందుచేత ఒక పశువులే 3 మ్రేకుల మీద ఆయన వేలాడుతూ వచ్చారు. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని అనుభవించారు కనుక ఆయన లోకరక్షకుడు. ఆయన మన ఆత్మ రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు. ఆత్మ నరకాగ్ని గుండానికి వెళ్లకుండా అగ్ని గంధకాలతో మండు ఆ గుండములోకి, ఆ నిత్య మరణములోకి, ఆ 2వ మరణంలోకి వెళ్లకుండా మానవుని రక్షించడానికి వచ్చిన
లోకరక్షకుడు. అట్టి ప్రభువుని మీ రక్షకునిగా అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడు ఆయన వచ్చినప్పుడు బ్రతికించబడతారు. ఇది మొదటి ప్రశ్నకు సమాధానం. ఇది యోహాను సువార్తలో 11:25 అంటాడు, ప్రభు అంటారు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికీ చనిపోడు, ఎన్నటికీ చనిపోడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. యుగయుగాలు ఆయన సన్నిధిలో జీవిస్తాడు, యుగయుగాలు ఆయనతో ఉంటాడు. అందుచేతనే మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అంటే బ్రతుకుదురు అనే దేవుని వాక్యం మనకి సమాధానం ఇస్తుంది. అది మొదటి ప్రశ్నకు సమాధానం. ఇకపోతే రెండవ ప్రశ్న ఏది? మనం చదివితే రెండవ ప్రశ్న ఏం చదువుకున్నాం? 15వ అధ్యాయములో, కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయములో 35వ వచనం రెండవ ప్రశ్న ఏం చదువుకున్నాం? మృతులు ఎలాగు లేతురు. అది రెండవ ప్రశ్న. మృతులు ఎలాగు లేతురు, అది రెండవ ప్రశ్న. ఇప్పుడు దీనికి మనం సమాధానం చెప్పుకోవాలి. మృతులు ఎలాగు లేతురు, దానికి సమాధానంగా ఇదే పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం కాడికి మనం చదువుకుందాం. మృతుల పునరుద్ధానమును ఎలాగంటే వివరణిస్తున్నాడు. ఇప్పుడు మృతులు ఎలాగు లెగుస్తారన్న దానికి వివరణిస్తున్నాడు. సమాధానం వెతుక్కుంటున్నాం మనం. చూడండి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అదిగో అక్షయమైనదిగా లేపబడును. అంటే మృతులు ఎలాగు లేతురంటే అక్షయమైన వారుగా లేతురు. అది అంటే అక్షయ శరీరముతో మృతులు లేతురు సమాధిలో నుండి. క్షయమైన శరీరముగా విత్తబడతారు. ఇప్పుడు మనకున్న శరీరం ఎలాంటిది? క్షయమైన శరీరం. మరి సప్రభు సత్యనారాయణ గారు ఈ శరీరంలో ఉండగానే చాలా శ్రమ అనుభవించారు. చాలా బలహీనతను బట్టి చాలా కష్టాన్ని అనుభవించారు. ఇందాక తమ్ముడు చెప్పినట్లుగా ఈ మట్టి శరీరంలో ఉండగా ఎన్నో ఇబ్బందులు. ఇప్పుడు ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు, హాయిగా విశ్రాంతిలో ఉంటారు. నాకు తమ్ముడు చెప్పాడు కదా ఆదరణ మాటలని. ఇప్పుడు ఎక్కడుంటారైనా దేవుని సన్నిధిలో, హాయిగా దేవుని సన్నిధిలో ఉంటారు. అక్కడ విశ్రాంతి, సుఖం, నెమ్మది. ఇంక ఈ మట్టి శరీరంలో ఉండే పరిస్థితి లేదు. దేవుని దగ్గర హాయిగా జీవిస్తారు. నిజంగా కూడా వెంకటేష్ చాలా కష్టపడ్డాడు. వెంకటేషు, అలాగే శ్రీను, అదే రీతిగా ఆ రమేష్ అన్న సోదరులు చాలా కష్టపడ్డారు. ఎప్పటికప్పుడు ఈ విడలో మాకు అప్డేట్ చేస్తూ ఉండేవారు. అయ్యగారు, మామయ్య గారికి ఎలా ఉందండి, ప్రార్థన చేయండి, అలా ఉందో ప్రార్థన చేయండి అని ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉండేవారు. వెంకటేష్ కూడా ఎప్పటికప్పుడు మాకు ఫోన్ చేసి కుమారుడు చెప్తూ ఉండేవారు. నేను ఎప్పటికప్పుడు మా సంఘాల ద్వారా ప్రార్థన చేయించాం ఆయన గురించి. అయితే దేవుని సెలవైంది, ఆయన వెళ్ళిపోయారు. ఆయన గురించి ప్రార్థన చేయించాం. వెంకటేష్ చాలా కష్టపడుతూ వచ్చారు. వెంకటేషు, అలాగని శ్రీను, బిడలు, రమేష్ నాయన చాలా ప్రయాసపడుతూ కష్టపడుతూ వచ్చారు. ఈ శరీరము మట్టి శరీరం, ఇది క్షయమైపోయే శరీరం. ఇది అందుకని క్షయమైన శరీరముగా మనం దయవుంచి 42వ వచనం మనం చదివితే, క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును అన్నాడు. క్షయమైన శరీరంగా విత్తబడుతుంది, అక్షయమైన శరీరముగా లేపబడుతుంది. మృతులు ఎలాగు లేతురు లేక మృతులు ఎలాగు ఒత్తురు అన్నదానికి, మృతులు ఎలాగు లేతురు అన్న ప్రశ్నకు ఇది సమాధానం. మృతులు ఎలా లేస్తారు అంటే అక్షయులుగా లేపబడతారు. 2, అక్కడే మనం గమనిస్తే, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. మృతులు ఎలాగు లేతారంటే
మహిమగల శరీరముతో లెగుస్తారు. రెండవ ప్రశ్నకి ఇవన్నీ సమాధానాలు. మృతులు మహిమతో లెగుస్తారు, వాళ్ళు మహిమతో వస్తారు. వాళ్ళు మహిమ శరీరానికి ఆకలి ఉంటుందా ఉండదా? మహిమ శరీరంతో ఉన్న వాళ్ళు తింటారా తినరా? తినరని చెప్తున్నా. మరి యేసు ప్రభు తినలేదా? యేసు ప్రభు తన శిష్యులకు పరిచయం చేసుకున్నప్పుడు వాళ్ళు నమ్మకపోతే, ఇదిగో నేను మృతుల్లోంచి లేచాను అని చెప్తుంటే వాళ్ళు నమ్మకపోతే యేసు ప్రభు ఏమన్నారు శిష్యులతో? మీ దగ్గర తినడానికి ఏముందని అడిగారు. చేప ముక్క ఉందంటే ఇలా పట్టండి అన్నారు. పట్టుకెళ్ళి ఇస్తే ఆ చేప ముక్క యేసు ప్రభు తిన్నారు. ఏ శరీరంతో తిన్నారు ఆయన? మహిమ శరీరంతోనే తిన్నారు ఆయన. అంటే మహిమ శరీరానికి కూడా తినే పరిస్థితి ఉంటుంది. మహిమ శరీరంలో ఉండి యేసు ప్రభువారు చేప ముక్కను తిన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ప్రొద్దుట పెళ్లి విందు ఉంది. మరి ప్రభు దగ్గరికి ఎత్తబడతాం కదా, ఎత్తబడినప్పుడు వాళ్ళు ప్రభు అక్కడ పెళ్లి విందు ఉంది. మరి పెళ్లి విందు తినమా? మరి మనం ఖచ్చితంగా మనందరం పెళ్లి విందులో పాలు పొందుతాం, ఖచ్చితంగా తింటాం. అలాంటి పరిస్థితి అక్కడ ఉంది. పెళ్లి విందులో మనం పాలు పొందుతాం. అంచేత మహిమ శరీరానికి ఆ పరిస్థితి ఉండింది. ప్రియమైన వారులారా, అంచేత ఘనహీనమైనదిగా విత్తబడుతుంది. ఎలా లేపబడుతుంది? మహిమ గలదిగా లేపబడుతుంది. ఘనహీనమైన శరీరముగా విత్తబడుతుంది, మహిమ గల శరీరముగా లేపబడుతుంది. 3, బలహీనమైనదిగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడుతుంది. మృతులు ఎలాగు లేగుతారంటే బలమైన శరీరముగా లేపబడతారు. బలహీనమైన శరీరముగా విత్తబడి బలమైన శరీరముగా లేపబడుతుంది. మృతులు బలమైన శరీరాలతో వస్తారు, లేపబడతారు. యేసు ప్రభువారు మగ్దలేని మరియకి మొట్టమొదట మృతులలోంచి లేచిన తర్వాత యేసు ప్రభువారు మగ్దలేని మరియకు ముందు దర్శనమిచ్చారు. దర్శనం ఇవ్వగానే మగ్దలేని మరియ ప్రభువు పట్ల అమితమైన ప్రేమ కలిగి వెంటనే ఆయన కాళ్ళ మీద ఆయన ముట్టుకోబోయింది, పడబోయింది కాళ్ళ మీద. వెంటనే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నన్ను ముట్టుకోకమ్మా, ఇంకా నేను తండ్రి యొద్దకు వెళ్ళలేదు అని చెప్పారు. అది ఉదయకాలం చెప్పిన మాట. మళ్ళీ సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి ఒక గదిలో కూర్చుని వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటే సాయంకాలం ఆయన మళ్ళీ వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. తలుపులు వేసుకున్న వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ఉంటే ప్రభు వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు ఆ శరీరానికి, ఆ మహిమగల శరీరానికి, అది బలమైన శరీరం చెప్పుకుంటున్నాం కదా, ఆ మహిమగల శరీరం బలమైన శరీరం కనుక ఆ గోడలు ఆఫ్ చేయలేకపోయినాయి, ఆ తలుపులు ఆఫ్ చేయలేకపోయినాయి. ఆయన లోపలికి వచ్చేసారు ఆయన. అంటే అది బలమైన శరీరం. అది గోడలు అడ్డుకోలేవు, తలుపులు అడ్డుకోలేవు, దేన్ని అడ్డుకోలేవు. అది చాలా బలమైన శరీరం కనుక బలహీనమైన శరీరముగా విత్తబడుతుంది, బలమైన శరీరముగా లేపబడుతుంది. మృతులు ఎలాగు లేతురంటే బలమైన శరీరముతో లేస్తారు. ఎంత అద్భుతం అండి ఈ విషయాలన్నీ కూడా. ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ. నీకు బలమైన శరీరం డబ్బు ఇవ్వలేదు, వెండి బంగారాలు ఇవ్వలేవు నీకు, అలాగుని అంగబలం ఇవ్వలేదు నీకు. మహిమగల శరీరముగా, బలమైన శరీరముగా, అక్షయమైన శరీరముగా లేపగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. అది ఇంకెవరికి సాధ్యపడదు. బలహీనమైన శరీరంగా విత్తబడుతుంది, బలమైన శరీరముగా
లేపబడుతుంది. ఎంత అద్భుతమైన విషయాలు ఇవన్నీ. కనుక అది మూడవ విషయం. రెండవ ప్రశ్నకే అది మూడవ సమాధానం. ఇకపోతే నాలుగవ విషయాన్ని మనం చదువుకుందాం. 44వ వచనం 15:44 మొదలు కొరింది 15:44. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. సరే, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. అంటే మృతులు ఎలాగూ వత్తురు అన్న దానికి సమాధానం ఆత్మ సంబంధమైన శరీరముతో వత్తురు. అది దానికి సమాధానం. ఆత్మ సంబంధ శరీరంతో వస్తారు వాళ్ళు. ఎంత అద్భుతమైన సంగతులు ఇవన్నీ. ప్రేమితులారా, స్నేహితులారా, యేసు ప్రభు వారిని జార విడుచుకోకూడదు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతాం, ఇన్ని గొప్ప దీవెనలు కోల్పోతాం. సమాజానికి జడిసో, లేక బంధువులకు జడిసో, లేకపోతే మరొక దానికి జడిసో యేసు ప్రభుని వదులుకున్నారా, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతాం. అంతే. నువ్వు భక్తుడు అన్నాడు, ఓ మరణమా నీవెంత మధురము అన్నాడు. దానికి ఆ భక్తుడు చెప్పిన మాట, పరలోకము పిలుస్తుంది, భూమి వెనక్కిపోతుంది. ఓ మరణమా నీవెంత మధురం. అది పట్టాభిషేక దినం అన్నాడు. మరణం గురించి ఆ మాట చెప్పాడు. జార్జ్ ముల్లర్ గారిని ఆయన, ఆ భక్తుడు మరణం గురించి మాట్లాడాడు. ఎంత అద్భుతం. మరణం అనేది జీవితానికి ముగింపు కాదు, మరణం అనేది మరొక జీవితానికి ప్రారంభం. అది మరణం అనేది పరలోకానికి ద్వారం. దాని గురించి మనం బాధపడకూడదు. మరణం అంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి. అందుచేత ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నాం. సపరపు సత్యనారాయణ గారు యేసు ప్రభువుని ఆ చివరి దినాలు, ఆఖరి దినాల్లో ఆయన రక్షణ పొందారు. నిజంగా దేవుడే ఆ పరిస్థితి తీసుకొచ్చాడు రక్షణలోకి. ఆయన్ని రక్షణ పొంది దేవునితో సమాధానం పడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు ఆయన. కనుక రేపు రోజులు వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఆయన తిరిగి లెగుస్తారు. అక్షయమైన శరీరముగా లేపబడతారు, మహిమగల శరీరముగా లేపబడతారు, బలమైన శరీరముగా లేపబడతారు, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతారు. ఏమండి, ఇంకొక మాట ఏమన్నాడు అక్కడ, దయవించి చూడండి. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని లాస్ట్కి పౌలు తేల్చేశాడు. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది అని చెప్పాడు. ప్రకృతి సంబంధమైన శరీరానికి ఈ పంచభూతాలు, ఆకాశము, భూమి, ఈ పంచభూతాలు అవసరం. ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి పంచభూతాలు ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగని ఆత్మ సంబంధమైన శరీరానికి నూతన భూమి, నూతన ఆకాశం అన్నాడు. ఆ శరీరం ఆ లోకానికి సూటబుల్గా ఉంటుంది. అంచేత నూతన ఆకాశము, నూతన భూమిని చూశానని అపోస్తలుడైన యోహాను ప్రకటన 21లో చెబుతాడు. మొదటి వచనాల్లో ప్రస్తావిస్తాడు. నూతన భూమి, నూతన ఆకాశం. ఆ నూతన భూమి, నూతన ఆకాశం ఉంది కనుకనే ఆత్మ సంబంధమైన శరీరముతో అక్కడ బ్రతుకుతారు. కనుక ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇవన్నీ రెండవ ప్రశ్నకు సమాధానములు. మృతులు ఎలాగూ లేతురు అన్న దానికి ఇంతవరకు మనం సమాధానాలు చెప్పుకున్నాం. ఏంటి మొదటిది ఏంటి? మనం గమనిస్తే క్షయమైన శరీరముగా విత్తబడుతుంది, అక్షయమైన శరీరముగా లేపబడతారు. 2,
ఘనహీనమైన శరీరం ఎత్తబడుతుంది, మహిమగల శరీరముగా లేపబడుతుంది. 3, బలహీనమైన శరీరముగా విత్తబడుతుంది, బలమైన శరీరముగా లేపబడుతుంది. 4, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడతారు. ఎలాగూ లేస్తారు మృతులు? మృతులు ఎలాగూ లేతురు అన్న ప్రశ్నకు ఇవన్నీ సమాధానములు. కనుక మహిమగల శరీరం నీకు కావాలంటే మహిమగల ప్రభువుని నువ్వు అంగీకరించాలి. అక్షయమైన శరీరం నీకు కావాలంటే అక్షయుడిని యేసు ప్రభువును అంగీకరించాలి. ఆత్మ శరీరం నీకు కావాలంటే పైనుంచి వచ్చిన ఆత్మ సంబంధి అయిన యేసు ప్రభువును అంగీకరించాలి. బలమైన శరీరం నీకు కావాలంటే మరణాన్ని జయించి తిరిగి లేచిన బలవంతుడైన ఆ ప్రభువును అంగీకరించాలి. అప్పుడు నీకు బలమైన శరీరము అనుగ్రహించబడుతుంది. అందుచేత ఇంతవరకు 2వ ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకున్నాం. ఇకపోతే 3వ ప్రశ్న, దానికి సమాధానం చెప్పుకోవాలి. వారి ఎట్టి శరీరముతో ఒత్తురు, అది 3వ ప్రశ్న. వారు ఎట్టి శరీరముతో ఒత్తురు అన్న దానికి సమాధానం ఇక్కడ ఇందులోనే మనకు దొరుకుతుంది. వారు ఎట్టి శరీరంతో ఒత్తురంటే మళ్ళీ దానికి సమాధానం ఇందులోనే మనకు ఉంది. ఎట్టి శరీరంతో వస్తారు వాళ్ళు అంటే అక్షయమైన శరీరంతో వస్తారు, మహిమగల శరీరంతో వస్తారు, ఆత్మసమ శరీరంగా వస్తారు, బలమైన శరీరంతో వస్తారు వాళ్ళు. కనుక అలాంటి శరీరాన్ని ధరించుకొని ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు ప్రత్యక్షమవుతారు. కనుక 3వ ప్రశ్నకి సమాధానం మళ్ళీ అందులోనే మనకి దొరుకుతుంది. అందుచేత ఇటు ప్రభువుని మనం అంగీకరించాలి. అంగీకరించి ధన్యులు కావాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. కనుక ఇటు ప్రభువుని ఈ కుటుంబం అంగీకరించారు. సపరపు సత్యనారాయణ గారు, అలాగే భీమరాజు గారు, వారి తల్లి గారు మంచి ప్రార్థనా పరురాలు తల్లి అంగీకరించారు. అలాగే వారి మనవరాళ్ళు భారతి, అలాగనే జ్యోతి, ఈ వీళ్ళందరూ ప్రభువుని అంగీకరించారు. అలాగే వెంకటేష్, శ్రీను, వీళ్ళందరూ అంగీకరించారు. వెంకటేష్ వాళ్ళ అమ్మగారు లక్ష్మి గారు, శ్రీను వాళ్ళ అమ్మగారు రాధ గారు, ఇంకా ఈ కుటుంబ సభ్యులు అంగీకరించారు. కనుక అటు ప్రభువును మనం అంగీకరించి ధన్యులం కావాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని రక్షకుడిగా గ్రహించకుండా యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించకుండా ఉంటే ఈ రోజైనా యేసు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించాలి. మరణాన్ని జయించిన ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. బైబిల్ ఏముంది? నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయము. మరొక సమయం మనది కాకపోవచ్చు. నేడే రక్షణ దినం అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం అన్నాడు నరక శిక్షని. ఏమండి, నరక శిక్ష మానవుడు తప్పించుకోలేడు. ఆత్మకి భయంకరమైన అగ్నిగుండం ఉంది. దానికి మానవుడు వారసుడు కాకూడదు, అందులోకి వెళ్ళకూడదు. అందుకనే గీతాకారుడు మాట చెప్తాడు, నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః అంటాడు. ఆ మాటకు అర్థం ఆత్మ నాశనము లేనిది. శస్త్రము ఛేదించజాలదు, ఏమండి, వాయువు ఆర్పజాలదు, నీరు తడపజాలదు, ఆత్మ నాశనము లేనిది అని చెప్పాడు. ఆత్మకి నాశనం అనేది లేదు. అయితే ఆత్మని నాశనం చేయగలిగే అగ్ని ఉంది. దాన్ని అగ్నిగుండం, అగ్నిగంధకములతో మండు గుండము. మానవుడు పాపిగా మరణిస్తే అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. దాని నుండి తప్పించడానికే రక్షకుడిగా యేసు ప్రభువారి లోకానికి దిగివచ్చారు. పరమాత్ముడు శరీరమును దాల్చి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఆయన కార్చిన రక్తంలో జన్మ కర్మ పాపములు పడుకుని రక్షణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలి.
అందుకని ఈ గొప్ప రక్షణ ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అంటాడు. అంతేకాదు, రెండవది, రక్షణ పొందిన వారు తాము పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. సొంత రక్షణ భయముతో వణకుతో కాపాడుకోవాలి. ఎవరైతే రక్షణ పొందారో ఆ సొంత రక్షణ భయముతో వణకుతో కాపాడుకోవాలి. పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ లేని వారేమో రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందిన వారేమో తాము పొందుకున్న సొంత రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది విడుదల పొందారు ఐగుప్తు నుంచి? 6 లక్షల కాల్బలం అన్నాడు. ఎన్ని లక్షలు? 6 లక్షల కాల్బలం అన్నాడు. ఈ 6 లక్షల కాల్బలం కూడా పెళ్ళైన వారే, వారు వివాహితులు అన్నాడు. అంటే వివాహితులంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు పిల్లలు ఎంతమందికి అంటున్నారు? మనుషులు, కుటుంబాలు 1 లేక 2, 1 లేక 2, అప్పుడు మొత్తం కుటుంబానికి 4. మీరు పాత నిబంధనకి వెళ్తే చాలా పూర్వకాలం కనుక మీరు 6 లక్షల కాల్బలం అంటే మీరు గమనించండి, 3 పిల్లలు వేసుకున్న కుటుంబానికి వచ్చి ఎంతమంది? 5. అప్పుడు 6 లక్షలు ఇంటూ 5 అంటే 30 లక్షల ప్రజలు. ఎన్ని లక్షల ప్రజలు? 30 లక్షల ప్రజలు కాల్బలము. ఇంకా పిల్లలు కాకుండా 20 సంవత్సరాల కింద లోపోలు కాకుండా కాల్బలమే 6 లక్షలు. అంటే ఇంచుమించుగా 30 లక్షల సుమారు ప్రజలు ఐగుప్తు విడుదల పొంది బయటకు వచ్చారు. కానీ కనానుకు చేరింది ఎంతమంది? 2. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. అంటే రక్షణ పొందడం తేలిక, దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందినవాడు నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ లేనివాడు రక్షణ పొందడానికి నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందిన వారు తమ సొంత రక్షణ కాపాడుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. నమ్మకంగా దేవుని సన్నిధిలో సాగాలని ఈ మాటల సందర్భంగా తెలియచేస్తూ, ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చెప్పండి. మంచిది. చిన్న ప్రార్థన చేసి సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తాను. దయవించి అందరూ కళ్ళు మూసుకునండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడైన స్వామి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఏ మాటలైతే మీరు అందించమని నా హృదయాన్ని ప్రేరేపించారో ఆ మాటలు ఇక్కడ అందించడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా ఆదరణ పొందుకోవడానికి సహాయం చేయండి. మా ప్రియ తల్లి భీమరాజు గారిని బట్టి, అలాగుని వారి కోడలు గారైన సహోదరిని బట్టి, అదేవిధంగా వారికి ఇచ్చిన 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె భారతి, అలాగే భారతికి ఇచ్చిన భర్త వెంకటేష్, చిన్న కుమార్తె జ్యోతి, అదే రీతిగా తనకిచ్చిన భర్త శ్రీను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వెంకటేష్ తల్లి గారు లక్ష్మి గారిని బట్టి, శ్రీను తల్లి గారు రాధ గారిని బట్టి, ఆ కుటుంబాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అలాగే భీమరాజు గారి యొక్క చిన్న కుమారులు వెంకన్న గారు, వారి కుటుంబాన్ని బట్టి, వారి కుమార్తె మంగారత్నం గారు, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాలన్నిటికీ మంచి ఆదరణ, ధైర్యం ఇవ్వండి. నీ మాటల చేత వారి హృదయాలు ఆదరించబడి ధైర్యాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. కుటుంబ రక్త సంబంధులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరినీ ఆదరించి బలపరిచి ధైర్యపరచండి. దేవుని ఎంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడు కనుక అందరినీ ఆదరించండి, ధైర్యపరచండి. ఇప్పుడు వచ్చిన సంఘ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరికీ మంచి ఆదరణ, ధైర్యము, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తూ, స్థానిక దైవజనులైన రూబేన్ గారిని బట్టి, పాస్టమ్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ దాసులు చేస్తున్న పరిచర్ని దీవించి మీరు ఆశీర్వదించండి. నాతో పాటు వచ్చిన తమ్ముడు, అలాగనే వారికి ఇచ్చిన భార్యను బట్టి, మీ దాసుని నన్ను, పాస్టమ్ గారిని బట్టి, మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న కుమార్ రమేష్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన ఎవరిని బిడ్డలు వచ్చారో వారిని బట్టి కూడా మీ సన్నిధిలో
ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఈ వాక్కులు విన్నవాళ్ళు ఇంకెవరైనా రక్షణ లేని వారు ఉంటే ఈ మాటలు ఆలోచించి రక్షణ పొందుకోవడానికి నీ కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, కుటుంబానికి మంచి ఆదరణ, ధైర్యము, తగిన ఓదార్పు దయచేయండి. నీకు ఆదరణకర్త నీ పేరు ఈ మాట ద్వారా హృదయాలు ఆదరించబడి ధైర్యంగా ఉండడానికి నీ కృపను ప్రసాదించమని నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకి ఆరోపించుకుంటూ యేసు ప్రభు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వాక్య సందేశాన్ని మనకు అందించినటువంటి దేవజనులు శ్రీపాల్ గారికి అందరి పక్షంగా ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాము. వచ్చి అనుకున్న విధానాన్ని బట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మనం ఉదయంలోకి వచ్చాం. ఈ సమయంలో కుటుంబ ఆదరణ ప్రార్థించేటటువంటి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి నిలబడితే ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. దైవపరమైన సభకు వేరు వెంకటేశ్వర గారు సన్నిధిలో వారికి మరణకరమైన రోగం ఉందని దేవుడికి ముందుగానే తెలుసు. దేవుడు ఆయన ఇష్టమైనప్పుడు వారికి ఒక మార్గాన్ని సరళం చేయడానికి ముందుగానే దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. చాలా మంది ఏమనుకుంటారంటే బ్రతకారు కదా అనుకుంటారు. అంటే దేవుడు మనం ఈ లోకంలో ఉండే అద్భుతాలు, స్వస్థత కంటే దేవుడి రాజ్యం చేయడం అనేది ఒకటి 3 విషయాలు తెలియపరచారు కదా. దేవుడి రాజ్యం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక రక్షణ మార్గమును మనం అనుసరించలేకపోతే మనము ఈ లోకంలో ఏం సంపాదించుకున్నది వ్యర్థం. కనుక వారిని బట్టి వారు ఖచ్చితంగా వారు బలహీనంగా ఉన్నప్పుడు, లేకపోతే గట్టిగా అయినప్పుడు దేవుడితో, ఎందుకంటే అలాంటి సమయంలో ఖచ్చితంగా దేవుడితోనే ఉండాలని అనిపిస్తుంది. అలాంటి బలహీనతలో ఎవరితో ఉండాలని అనిపిస్తుంది. దేవుడు ఆ సమయాన్ని కనిపించారు. ఆ కుటుంబ సభ్యుల ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన గొప్పతనం ఏంటంటే వారు ప్రభువునందు నిద్రించేసరికి ఆయన రాజ్య వారసులుగా చేరడానికి కావాల్సిన అర్హత దేవుడు వారికి ముందు ఇచ్చారు. దాన్ని బట్టి మాకు సంతోషించవలసిన వారు నేను ఈసారి కుటుంబం ముందుకు వస్తే నేను ప్రార్థన చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థనలో మాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ద్వారా, సందేశం ద్వారా మీరంతా ఆదరించారు. సమయం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మరి వారి గురించి పరిస్థితులు భౌతికంగా ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. కానీ ఆత్మ సంబంధంగా కుటుంబాన్ని ప్రార్థన చేస్తాం. ఒక నిరీక్షణతో వారు బ్రతికిన కాలంలోని పుస్తకాన్ని బట్టి మీ రాజ్యంలో వారు స్వతంత్రించిన అనుభవం వారికి ఇస్తున్నారని మేము ప్రార్థన చేస్తున్నాం. విడిచి వెళ్ళిన భార్య సత్యవతి గారి కుమార్తె మారుతి వెంకటేష్, జ్యోతి శ్రేణులు, వారి కుటుంబ సభ్యులను, తల్లి గారు దేవరాజు గారిని, వారి గారు, వారి భార్య కుటుంబాన్ని తమ భార్య సభ్యులు, సహోదరి ఉన్నారు చెరి గారు, వారిని వారి కుటుంబాన్ని, వారి రక్త సంబంధికులను, బంధువులను ఆదరించండి. శాశ్వతమైన యెషయా ప్రవక్త నేనే మిమ్మల్ని వాదాంచువాడని సెలవించిన రీతిగా మీ ఆదరణ కుటుంబానికి కావాలి. మేము ఇచ్చే ఆదరణ క్షణికమైనది, తాత్కాలికమైనది. మీరు ఇచ్చే ఆదరణ శాశ్వతమైనది. కనుక మీ గొప్ప ఆదరణ కుటుంబాలు దయచేసి ఇచ్చేటప్పుడు మీరు బలపరచడానికి వచ్చిన సేవకులకు, వారి కుటుంబాలను, వారి ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి వచ్చిన విశ్వాస కుటుంబాల బంధువులను జరగడానికి మీరు ఆశీర్వదించినప్పుడు బలపరచడానికి
యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి.